బలవంతము చేసెను. ఆయన వారిని బలవంతం చేశాడు. ఏంటి ఆ బలవంతం? ఈ ఉదయకాలం మనం గమనించినట్లయితే ఎందుకు శిష్యుల్ని అద్దరికి పంపుతున్నాడు? యేసయ్య ఎందుకు ఏకాంతముగా ప్రార్థనకి వెళ్తున్నాడు? రెండు విషయాలు గమనిద్దాం. ఎందుకు శిష్యులను బలవంతంగా పంపిస్తున్నాడు? రెండవది గమనిస్తే ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయటకు వెళ్ళాను. సమస్య ఏమిటి? సమస్య ఏమిటంటే మనం ముందు చదివిన వాక్య ప్రకారం హేరోదు రాజు తన పుట్టిన రోజున హేరోదు యొక్క కుమార్తెను ఆ యొక్క నృత్యం చేయమని చెప్పి ఆ బిడ్డ చక్కగా డ్యాన్స్ చేసిన తర్వాత నీకేమి కోరిక? నీ కోరిక ఏమిటి? మా అమ్మని అడిగొస్తాను. ఎవరిని అడిగొస్తాను? మా అమ్మని అడిగొస్తాను. వెంటనే వెళ్ళి, అమ్మ రాజుగారు నాకు బహుమానం ఇస్తామన్నాడు, నేను ఏం కోరుకునేది అని గమనించినప్పుడు తల్లి ఏమడుగుతుందో తెలుసా? యోహాను తలను తీసుకొని పళ్ళెములో పెట్టి నాకు ఇమ్ము. యోహాను తల నరికి పళ్ళెములో పెట్టి నాకు ఇమ్ము. ఆ అమ్మాయి వచ్చి, రాజా నాకు యోహాను తల కావాలి. రాజు భయంకరమైన స్థితికి వెళ్ళిపోతాడు. ఆయన బాప్తిస్టు యోహాను అంటే ఎవరు? అనేక మందిని దేవుళ్ళు నడిపించిన మంచి భక్తుడు. ఆయన తలను తీసుకురమ్మని ఎమ్మని అడగడం ఏమిటని ఆయన మధ్యలో ఆలోచిస్తున్నాడు. కానీ రాజు ఇచ్చిన మాటని వెనుకకు తీసుకొనకూడదు. వెంటనే ఒక సేవకుడిని పిలిచి యోహాను తల తీసుకురామన్నప్పుడు చెరసాలలో ఉన్న యోహాను తలని కొట్టి పళ్ళెములో తీసుకొని వచ్చి ఆమెకి బహుమతిగా ఇచ్చినట్లుగా మనం గమనించాలి. ఈ విషయం ప్రభుకు తెలిసింది. అందుకే ఏకాంతముగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన. ఏకాంతముగా. అంత ముందు రోజు మనం గమనించినట్లయితే 22వ వచనములో వారిని పంపించెను. ఎక్కడికి మనం గమనిస్తే దోణి ఎక్కి అద్దరికి పంపించెను. ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? అక్కడ ఆ దేశములో అనేక మంది యేసయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని శిష్యులు ఎందుకని కదలలేదంటే మొట్టమొదటిసారిగా వాళ్ళ హృదయంలో భయం ఏర్పడింది. ఏమిటా భయం? బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తలని నరికించారు. రెండో ఆ రాత్రంతా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు సాయంత్రం అయింది. పిలుపుని పిలిచి, పిలుపు ఇది నీ సొంత ఊరు కదా, ఇంతమందికి నువ్వు టిఫిన్ తీసుకురాగలవా అన్నప్పుడు ఆయన నా వల్ల కాదయ్యా అని చెప్తాడు. నా వల్ల కానే కాదు. ఎందుకంటే 5,000 పురుషులు, 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 10,000 మంది పిల్లలు, మొత్తం 20,000 మందికి టిఫిన్ తీసుకురావాలంటే జరిగే పని కాదు. అందుకని అయ్యా నా అశక్తిని గమనించండి అయ్యా, అంతమందికి నేను తీసుకురానప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఉందయ్యా. ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయ్యా. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మొత్తాన్ని 100గా కూర్చోబెట్టు. యేసయ్యా అవి ఎత్తుకొని ఆకాశానికి ప్రార్థన చేయగా అందరూ 20,000 మంది తిన్నా కూడా 12,000 గంపలు ఇంకా మిగిలినట్లుగా మనం గమనించాలి. శిష్యులు 2 విషయాలు చూశారు. ఒకటి యోహాను తల కొడత, ఒకటి రెండవది యేసు చేసిన మహా ఘనకార్యం. వారు అందుకే ఈ దగ్గర ఉన్నట్టయితే భయం పోతుంది, రెండవది ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ఈ దగ్గర ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లుగా మనం గమనించాలి. అయితే యేసు ప్రభువుకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక? యోహాను గురించి ఒక ప్రాంతానికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి
ఆయన గురించి ప్రార్థించాలి. విలాపం చెందుతున్నాడు. తనకు బాప్తిస్మం ఇచ్చిన యోహాన్ని తల కొట్టేసి ఒక హెరోది అయినటువంటి స్త్రీ ఆమె తప్పును బయట పెట్టినందుకు తల కొట్టించిన బాధ ఆయన మనసులో ఉంది కనుక మీరు వెళ్ళండి అంటే శిష్యులు వెళ్ళకపోవటం వల్ల బలవంతం చేసి వాళ్ళు పంపించేసాడు బలవంతంగా. మనం గమనించినట్లయితే 22వ వచనములో పంపించను. ఎక్కడికి? అద్దరికి పంపించను. దేని మీద? దోణి మీద పంపించను. ఏం చేశాడు ఆయన? సముద్రములో అలలు క్రియేట్ చేశాడు. ఇక్కడ గమనించినట్లయితే యేసు దేవుడు 9 గంటలు ప్రార్థించాడు. 9 గంటలు. మనం చూద్దాం 25వ వచనములో రాత్రి 4వ జామున అంటే ఇశ్రాయేల్ లెక్క ప్రకారం 6 నుంచి 9 మొదటి జాము, 9 నుంచి 12 మొదటి రెండవ జాము, 12 నుంచి 3 మూడవ జాము, తర్వాత 3 నుంచి 6 4వ జాము, 6 నుంచి 9, 9 నుంచి 12, 12 నుంచి 3, 3 నుంచి 6. యేసు దేవుడు శాంతిని పంపించి మొదట 3 జాములు ప్రార్థన చేశాను. అంటే సుమారుగా 9 గంటలు ఆయన ప్రార్థన చేశాడు యేసు దేవుడు. తర్వాత 4వ జామున శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే సముద్రపు అలలో కొట్టమిట్టాడుతున్నారు. వాళ్ళు ఎలా దరికి వెళ్ళాలో, ఎలా బయటికి వెళ్ళాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వాళ్ళ పరిస్థితి చూచి వెంటనే పరిగెత్తుకొని వచ్చి నీళ్ల మీద నడుచుతూ వచ్చాను. గమనిద్దాం, తుఫాను శిష్యుల్ని భయపెట్టింది. తుఫాన్ని యేసయ్య కాళ్ళతో తొక్కాడు. తుఫాను శిష్యులు భయపడితే తుఫాను యేసు ప్రభు కింద ఉంది. మనం ఎందుకని తుఫాను గురించి భయపడకూడదు? యేసు ప్రభు ఎందుకు ప్రార్థించాలంటే నీటి మీద ఆయన సంపూర్ణమైన అధికారం ఉన్నది. అగాధ జలములు సృష్టించిన యెహోవా దేవుడు, ఎర్ర సముద్రం పాయలుగాల్చిన యెహోవా దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన యెహోవా దేవుడు, నీటి మీద నడిచిన యెహోవా యేసు ప్రభు. నీటి మీద ఆయనకి అధికారం ఉన్నది. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే తుఫాను వచ్చినా కూడా దాని మీద నడుస్తూ వెళ్తున్నట్లుగా మనం గమనించాలి. ఈ విషయంలో పేతురు చూచి వెంటనే పేతురు ఏమన్నాడంటే, అయ్యా నేను కూడా రావచ్చా? యేసు ప్రభు ఏమో తెలుసా, రా, వెంటనే రమ్మని పేతురుని ఆజ్ఞాపించిన. అయితే యేసు ప్రభు నీళ్ళ మీద నడిచేటప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా, భయము చేత భూతం వచ్చిందని భయంకరముగా కేకలు వేసిరి. యేసు దేవుడు నీళ్ళ మీద నడవటం ప్రపంచంలో వాళ్ళు చూడటం మొట్టమొదటిసారి. అటువంటి భయంకరమైన తుఫానులో కూడా యేసు ప్రభు నడిచి వస్తూ ఉన్నాడు. అవి చూసిన తర్వాత పేతురు ఏమన్నాడంటే, నేను కూడా రావచ్చా? పేతురు 5 అడుగులు వేశాడు. పేతురు ఎన్ని అడుగులు వేశాడు? 5 అడుగులు వేశాడు. వేసిన తర్వాత ఈ శిష్యులు ఏమన్నారంటే వెనక నుంచి, ఒరే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, కింద పడిపోతావు అని చెప్పారు ముందుగానే. కానీ పేతురు యేసు వైపు చూచాడు, విశ్వాసంతో ముందుకెళ్ళాడు. విశ్వాసంతోటి ఆయన ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ మనం చూస్తే పేతురు ప్రపంచంలో 2 నీళ్ళ మీద నడిచారు. ఒకళ్ళు యేసు ప్రభు, 2 పేతురు. ఒకళ్ళు యేసు ప్రభు, 2 పేతురు. పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత గాలి వైపు చూశాడు, ఆకాశం వైపు చూశాడు, నీళ్ళ వైపు చూశాడు. భయం పట్టుకుంది. ఎలా పట్టుకుంది తెలుసా? ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆయన ధోని దగ్గరగా ఉన్నట్లయితే ధోని వెనక్కి వచ్చి ధోని పట్టుకునేవాడు. ఈ బల దగ్గర నేనున్నాను, ఇక్కడ దగ్గర జరిగితే బల్ల నేను పట్టుకుంటాను.
కానీ బల్ల దాటి 5 అడుగులు వేశాను, దూరం వెళ్ళిపోయాను, నేను వెనక్కి రాలేను, ముందుకెళ్ళలేను. అలాగే పేతురు కూడా మధ్యలో ఇరుక్కొని పోయాడు. ఏం చేయాలి అర్థం కావటం లేదు ఆయనకి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రభువా నన్ను రక్షించుము. ఇక్కడ గమనిస్తే పేతురుకి ఏదైతే భయపెట్టిందో, శిష్యుల్ని ఏ తుఫాన్ అయితే భయపెట్టిందో, ఆ తుఫాను కూడా పేతురు కిందే ఉన్నది. మనము కూడా ఒక వస్తువుని చూసి భయపడుతున్నామా, ఎవరిని చూసి భయపడుతున్నామా, దానిని జయించాలంటే సమస్యని చిన్నదిగా చూడాలి, యేసు ప్రభువుని హెచ్చుగా చూడాలి. ఎప్పుడు కూడా దేవుని హెచ్చుగా చూడాలి మనకంటే. ఎలా కానీ చూస్తే దేవుడు మనల్ని కాపాడుతాడని మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే, ఈ 4 వచనాల్లో 22వ వచనములో పంపించాడు దేవుడు. ఎక్కడికి? అద్దరికి. 22వ వచనములో అద్దరికి పంపించాడు. 23వ వచనములో ప్రార్థించాడు. 25వ వచనములో పరిగెత్తుకుంటూ వచ్చాడు, బ్రతుకంటూ వచ్చాడు. 28వ వచనములో, 29వ వచనములో, లేక 28వ వచనములో పేతురు అయ్యా నేను కూడా వస్తాను రా అని ప్రోత్సహించాడు. సంఘ కాపరులు కూడా కొత్తగా దేవుళ్ళలోకి వచ్చాడు గొర్రె పిల్లల్ని ఏం చేయాలి తెలుసా? వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు తప్పు చెప్పినా, పొరపాటు చెప్పినా సరిదిద్దుము, ఖండించుము అనే మాటతోటి ఈ చిన్నవాళ్ళు కూడా సేవకులుగా తయారు చేయాలి. అలా కాకుండా ఏం చెప్పావయ్యా, నీకు ఏం తెలుసంటే వాడు డిస్కరేజ్ అయిపోయి వాక్యం చెప్పలేడు. అలాగే యేసు దేవుడు కూడా ప్రోత్సహించినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే ఆయన పేతురుని పైకెత్తాడు, చెయ్యి పట్టుకొని పైకెత్తాడు. నువ్వు నేను సమస్యల్లో ఉన్నామా, నువ్వు నేను కష్టాల్లో ఉన్నామా, ఇహలోక బాధల్లో ఉన్నామా, చూద్దాం దేవుని వైపు అని చేయండిద్దాం అని మన చెయ్యిని పైకి లేపుతాడు ఆయన. అటువంటి దేవుని నమ్మిన బిడ్డలు మనం ఎటువంటి సమస్య వచ్చినా సరే ఇక్కడ గమనించినట్లయితే ఏ తుఫాను అయితే భయపడిందో, ఏ తుఫాన్ ద్వారా వాళ్ళిద్దరు భయపడ్డారో వాళ్ళిద్దరు కూడా తుఫాను మీద నడుస్తున్నట్లుగా మనం గమనించాలి. అయితే ఎలా నీకు ఈ వాక్యం తెలుస్తుంది? కష్టములో ఉన్నప్పుడు నువ్వు ఎలా విశ్వాసం చూపించాలి తెలుసా? రోమపత్రికలో వినుట వల్ల విశ్వాసం వచ్చును. దేవుని వాక్యాన్ని వినాలి. ఉదయాన్నే నా పనులు పక్కన పెట్టుకొని ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని మనం ఇవ్వాలి. ఇక్కడ గమనిస్తే ఈ శిష్యులు 12 మంది శిష్యుల్లో కూడా పేతురికి అనుభవం వచ్చింది. ఏమిటి అనుభవం? కష్టాల్లో కూడా దేవుడు కాపాడుతాడని, సమస్యల్లో కూడా దేవుడు మనం రక్షిస్తాడని ఆ యొక్క అనుభవం ఎలా వచ్చిందో తెలుసా? ఆ కష్టాన్ని రుచి చూడాలి. మన రోజు బిర్యానీ తిన్నామనుకో, ఈరోజు బిర్యానీ పెడుతుందని పిలిచిందని ఎవరు పోరు. ఎందుకు? రోజు తింటున్నాం కదా, ఇది మనం వెళ్ళలేము. మనం పచ్చడి, మజ్జిగ అవి తాగే బిడ్డలం అయితే బిర్యానీ అంటే ఆశపడతాం. ఇక్కడ ఏమైందంటే పౌలు, ఇక్కడ పేతురు సాహసం చేశాడు. ఏంటో సాహసం? దేవుడు అక్కడ ఉన్నాడు, నేను పడవలో ఉన్నాను, ఇప్పుడు సాహసం చేస్తే ఏమవుతుంది? ఆ ధైర్యం, ఆ నిరీక్షణ జీవితాల్లో మనకు ఉండాలి. ఎందుకో తెలుసా? లోకములో శ్రమలు కలుగుతాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. లోకములో మీకు శ్రమలు కలుగును, ధైర్యము తెచ్చుకొనుడి. ఈ శ్రమల్లో మనం కష్టపడితే ఏమొస్తుంది తెలుసా? కిరీటం వచ్చింది. ఒక బిడ్డ కష్టపడి చదివి పరీక్ష రాస్తే ఉద్యోగం వచ్చింది. అలాగే నువ్వు కష్టపడకుండా, ఇంగ్లీష్లో ఒక సామెత ఏంటంటే, చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళందరూ వచ్చారు, ఇంగ్లీష్ సామెత కూడా చెప్తాను. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్.
దేర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అని బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే క్రాస్ అంటే కష్టం అని, క్రౌన్ అంటే కిరీటం. నువ్వు కష్టపడకుండా కిరీటం రాదు, కష్టపడకుండా కిరీటం రాదు. ఎలా వస్తుందా కిరీటం? నువ్వు కష్టపడాలి. కాబట్టి బాధ్యతగా మనం పనిచేయాలి. ఎవరున్నారు అక్కడ? సేవియర్ ఇన్ ద స్ట్రాంగ్, సేవియర్ ఇన్ ద స్ట్రాంగ్. ఆ యొక్క తుఫానులో, ఆ భయంకరమైన వేదనలో యేసయ్య ఎదురుగా ఉన్నాడు. మనం భయపడ అవసరం లేదని మనం గమనించాలి. అందుకే శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? భయపడుతున్నారు. దే ఫెయిల్ ఇన్ ద ప్రాబ్లమ్స్. సమస్య వచ్చినప్పుడు భయపడుతూ ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కాబట్టి ప్రభువు పెట్టిన పరీక్షలో మనం ఏం చేయాలి? నెగ్గాలి. ఆయన ఏం పరీక్ష పెడుతున్నాడు? తుఫాను క్రియేట్ చేశాడు ఆయన. ఆ తుఫానులో నువ్వేం చేయాలంటే, నిన్ను ఎక్కించింది ఎవరు? నిన్ను కాపాడింది ఎవరు? యేసు ప్రభు. కనీసం నువ్వు ప్రార్థన చేసావా? ఈ భయంకరమైన తుఫాన్ని తప్పించమని నువ్వు ప్రార్థన చేసావా? గజ వణికిపోతున్నావు, గజ. ఎందుకు? యు హావ్ నో ఫెయిత్ ఇన్ ద గాడ్. దేవుడి మీద నమ్మకము లేదు. నీ స్వలాం మీద నమ్మకం, కానీ దేవుడి మీద నమ్మకము లేదు. యేసు దేవుడు ఏమంటే తెలుసా? భయపడకుడి, ధైర్యముగా ఉండుడి. భయపడకుడి, ధైర్యం. ఎందుకంటే మన జీవితాలకు సమస్యలు వస్తాయి మనకి. ఆ సమస్యల్ని మనం ఏం చేయాలి తెలుసా? ఒక రైట్ డెసిషన్లో మనం కాపాడాలి. కొన్నిసార్లు పరీక్షకి వెళ్తూ ఉంటాం. పరీక్షకి వెళ్ళినప్పుడు అనేక మంది మనకంటే తెలివిగల వాళ్ళు వస్తారు. కానీ దేవుని కృప నీ మీదుగానే ఉంటే నువ్వు తప్పక వర్ధిల్లుతావు. ఎందుకు తెలుసా? వితౌట్ క్రాస్ దేర్ ఇస్ నో క్రౌన్. కష్టం, క్రాస్ అంటే కష్టం, క్రౌన్ అంటే కిరీటం. ఆ కష్టాన్ని పడకుండా, ఏమి చేయకుండా నాకు కిరీటం కావాలి ఎవడెత్తాడు? నీ సమస్యని ధైర్యంగా వెతుక్కున్నట్లయితే దేవుడు మనకి కిరీటం ఇస్తాడు. ఆ కిరీటాన్ని మనం అనుభవించిన తర్వాత క్రాస్ని మర్చిపోకూడదు. కిరీటాన్ని పొందిన తర్వాత క్రాస్ను మర్చిపోకూడదు. దాని ద్వారా ఇది వచ్చింది నీకు. కాబట్టి మన సమస్యల్లో, మన జీవితాల్లో అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుడిని ప్రార్థించాలి. యేసు ప్రభువు కూడా రాత్రి అంతా మేలుకున్నాడు. 9 గంటలు ప్రార్థన చేశాడు. 4:30 సముద్రం దగ్గరకు వచ్చాడు. మరి మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం? మా 2 నిమిషాలు, అర నిమిషం. ఆయన రాత్రి 9 గంటలు నీ కోసం, నా కోసం ప్రార్థన చేశాడు. ఎందుకు? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, ఆయన జరిగిన విషయాన్ని గురించి, ఆ కష్టాన్ని గురించి యేసయ్య ఎంతో బాధపడినట్లుగా మనం గమనించాలి. నా జీవితంలో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద విక్టరీ. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద విక్టరీ. ఫెయిల్ అయ్యే కొద్ది నీకు మంచి స్ట్రాంగ్గా తెలివి వస్తుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కమ్మని కాదు. ఒక్కసారి నువ్వు అనుకున్న పని జరగకపోతే నిరుత్సాహపడకూడదు, అలాగే ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు మనం గట్టుముడతాయి. అప్పుడు ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఎలా ఉండాలో తెలుసా? బాగా దేవుడు నాకు ఇది సహాయం చేస్తాడు, నాకు ఇబ్బంది లేదు అనుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో వచ్చి తూర్పాలెంలో ఫ్యాన్ కింద హాయి కూర్చుంటున్నారు. మేము చిన్నప్పుడు కరెంటు లేక చిమ్మునీళ్ళు చదువుకొని పరీక్షకి వెళ్ళాం విజయవాడకి. పరీక్షకి వెళ్తే నాకు తండ్రి లేడు. మా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. నాకు మా అమ్మ ఎదవరాలు కాదు, విధవరాలు. మా అమ్మ విధవరాలు కాదు. ఆమె ప్రార్థన చేసి పంపించింది, అయ్యా నువ్వు పరీక్షలో పాస్ అవుతావు అయ్యా. నేను విజయవాడలో పరీక్ష రాయడానికి పోతే చాలామంది నేను పుస్తకాలు చదువుతున్నారు. ఇది మనకు అయ్యే పని కాదు, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నానే.
అని ఎక్కడో మనసులో తడుతుంది. నువ్వు పాస్ అవుతావు అని. పరీక్షకి వెళ్తే ఫస్ట్ పేరు రామశర్మ అనే వ్యాపారుడు, రెండో పేరు తేళ్ల ప్రేమచంద్రరావు. ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను నేను. ఎందుకు? కష్టము తెలుసు, చీకట్లో చదివాను, కరెంటు లేదు, అనేక సమస్యలతోటి నేను చదివినప్పుడు గాడ్ హ్యాస్ బెస్ట్ మీ అని కిరీటం ఇచ్చాడు నాకు. ఏమి కిరీటం? మేనేజర్గా ప్రమోషన్ చేశాడు నన్ను. ఒక మామూలు తూర్పాలున్న వ్యక్తిని కొన్ని సంస్థలకు అధిపతిగా నన్ను నియమించాడు. ఎందుకని? ఇప్పటికి కూడా అనేక సంస్థలకు అధిపతిని నేను. ఎందుకు ఈ కిరీటం వచ్చిందో తెలుసా? నా జీవితంలో ఎప్పుడు కూడా సంతోషము లేదు. చిన్నతనములో మనం గమనిస్తే ఇంగ్లీష్లో ఒక సామెత చదువుకున్నా, వచ్చింది కానీ చదువుతున్నా. ఐ టేస్టెడ్ ద బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్. ఐ టేస్టెడ్ ద బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్. చేదు జీవితాన్ని అనుభవించాం చిన్నప్పుడు మేము. మీకు తెలుసో తెలీదు, ఒక బిందె మంచినీళ్ళు పొందాలంటే రంగారాడు చెరువుకు లేదా ట్రైన్ వస్తే ట్రైన్ దగ్గరకు పోవాలి మేము. అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మన ఆడవాళ్ళు మన ఇంటికి వచ్చి స్విచ్ చేయడానికి భయపడదు. స్విచ్ ఏమైనా స్విచ్ చేయగలవా? అది చేయి వంక పోతుంది. స్విచ్ పట్టుకుంటారు. ఏమిటండి ఇది? ఎంత న్యాయం అండి ఇది? స్విచ్ కూడా వేయలేరంట. స్విచ్ చేయడానికి కూడా ఏళ్ళు లాగుద్దంట, ఏళ్ళు స్విచ్ అయితే. మరి మేము పడ్డ కష్టాలు, మేము పడ్డ బాధలు ఎందుకు మీకు అనారోగ్యం ఉంటుందంటే స్విచ్లు వేయలేకనే. ఇప్పుడు స్విచ్లు వేయలేక నీళ్ళు వచ్చేదాకా కూడా మా ఇంట్లో మాట్లాడుతుంటారు. నీళ్ళు రాగా వెంటనే ముసుగేస్తుంది. నువ్వేనా స్విచ్ అది ఇట్లా తయారయ్యారండి. అందుకనే క్రౌడ్ రాదు మనకి. మన జీవితాలు ఎందుకు సంతోషం ఉండదంటే మనం నటిస్తూ ఉన్నాం. హిపోక్రసీ ఈజ్ వెరీ డేంజరస్. హిపోక్రసీ ఈజ్ వెరీ డేంజరస్. కాబట్టి కష్టపడి దేవుని ప్రార్థనలో అంగీకరించి నీ నా సమస్యల నుంచి, నీ నా కష్టాల నుంచి యేసయ్య కాపాడుతాడని నమ్మకము నీకుంటే యేసు మీద నీ భారమయ్యి భయపడకుడి, ధైర్యముగా ఉండుడి అని ప్రార్థించినట్లయితే తప్పక యేసు దేవుడు నీకు నాకు కిరీటం ఇస్తాడు. ఆ బహుమతిని పొందే బిడ్డలుగా మనమందరం ఉండాలని, అటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతోటి మొట్టమొదటి ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను. రెండో ప్రసంగంలోకి వెళదాం. రెండో ప్రసంగంలోకి మొట్టమొదటి ఆదికాండం 6వ అధ్యాయంలో ఆయన ఎంతో నాయకుడుగా ఉన్నాడు. ఎంతో నాయకుడుగా. అటువంటి నోవహు చనిపోయిన రోజు ఈరోజు బహుశా మూడో జ్ఞాపకార్థ కోరిక చెప్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన కుటుంబం కొరకు ఎంతో కష్టపడ్డాడు. తన కుటుంబం ఎంతో బాధ్యత వహించాడు. ఆయన కుటుంబాన్ని చక్కగా ఆయన పోషించుకున్నాడు. అయితే ఎందుకు మరణం వస్తుందంటే, ఆరంభములో ఆదామును సృష్టించినప్పుడు అవ్వతోటి ఆదాముతోటి ఒక మాట మాట్లాడతాడు దేవుడు. ఏమిటా మాట అంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది గాడ్స్ ప్లాన్. దేవుని ప్లాన్ ఏమిటంటే మనిషిని సృష్టించి ఈ భూమి మీద ఏలాలని ఆయన కోరిక. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఆ నిత్య జీవించే ఫలాన్ని మీరు తినవద్దని చెప్పినప్పుడు అవ్వ ద్వారా ప్రోత్సాహం పొంది ఆదాము తిన్నప్పుడు ఆయన ఏమయ్యాడు తెలుసా? అవిధేయత మరణ శిక్ష తీసుకొచ్చింది. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా అవిధేయత చూపించాడో మనుషులకి మరణ శిక్ష వచ్చింది.
మనం చనిపోతాం. 60 సంవత్సరాలు కానీ 70 కానీ 80 కానీ ఎంతైనా ఉండను, ఒకనాడు తప్పక చనిపోవలసిందే. ఎందుకు ఈ కారణం అంటే మనం గమనిద్దాం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఈ కారణం ఏమిటంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నెల నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ ఆత్మ మన దగ్గర వెళ్ళిపోవటం వల్ల మనకు మరణం సంప్రదిస్తున్నట్లుగా మనం గమనించుకోవాలి. అయితే మనమేమి చేయాలి? ఈ లోకములో జీవించినప్పుడు అందరికీ, కొంతమందికైనా అనుకూలంగా జీవించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ జన్మలు మేలు. మనం చూస్తాం సామెతల గ్రంథములో ఒక స్త్రీని గురించి ఏం రాస్తారో తెలుసా? ఒక స్త్రీని గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి చేయదు. ఒక భార్య భర్త ఎలా ఉండాలో స్పష్టంగా రాశారు. మనం అనుకుంటూ ఉన్నాం, ఈ బ్రతికున్నప్పుడు మనం దేవుని నమ్ముకోవాలి, చనిపోయిన తర్వాత నేనేం చేయలేము. మనిషి బ్రతికున్నప్పుడే, అందుకే దేవుడు ఏమంటాడు, మృతులు చేసుకుంటారు, మనకు అవసరం లేదంటాడు దేవుడు కూడా. ఆ మృతులు కాకముందే నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రాణం ఉన్నప్పుడే, నా ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. బ్రతికి ఉన్న వారందరూ తమ శత్రువులు ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. కొంతమంది చెబుతుంటారు, రాత్రి మా ఆయన కనపడ్డాడు, అయ్యా అమ్మ బాగున్నాడు, అంత పడిదే. బతికున్నప్పుడు చూడదు ఆయన్ని, బతికున్నప్పుడు మాత్రం మా ఆయన రాత్రి కనపడ్డాడు, కనపడి అమ్మ బాగున్నావు అన్నాడు. వడ్డీది ఎన్ని. ఎందుకు తెలుసా? ఒక్కసారి చనిపోయిన తర్వాత నీ పని నా పని లోకంలో క్లోజ్, ముగించిపోద్దంతే. మళ్ళీ మనం ఎవరికి కనిపించడం చేసేది ఉంటే సాతానుడు. ఈ యొక్క దేవుని యొక్క మాటల్ని అబద్ధం చేయడానికి సాతానుడు ఏం చేస్తాడంటే చనిపోయిన రూపంతో మనకి చేస్తాడు. అందుకే చక్కటి మాట ఏమిటంటే, నువ్వు ఏమి చేయాలనుకున్నా కూడా బ్రతికున్నప్పుడు చేయాలి, చనిపోయిన తర్వాత నీ వశములో జీవితము ఉండదు. చూద్దాం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనిను నీ శక్తి లోపం లేకుండా చేయు. నువ్వు పాతాళమునందు పనైనను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. కాబట్టి ఈ మాటలు విన్న మనం దేవుని సేవని ఖచ్చితంగా చేయాలి. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను,
జీవించువాడును మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆ సజీవుడైన దేవుణ్ణి నువ్వు అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలో తెలుసా? ఒకవేళ చనిపోయిన తర్వాత మన ఈ లోకములో మంచి పనులు చేస్తే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత, దేవుని యొక్క పరిపాలన తర్వాత మన వాళ్ళందరూ కూడా చూడవచ్చు. కొన్నిసార్లు నాలాంటి వాళ్ళు ఉండొచ్చు. నాలాంటి వాళ్ళకి ఏం తెలుసా? మా నాన్న ఎలాంటి నాకు తెలియదు. మా అమ్మ చూపించిన ఫోటో చూస్తాను. ఒకవేళ నేను కానీ క్రియలు బాగుండి పరదేశికి వెళ్తే నా తండ్రిని నేను చూస్తాను. అటువంటి నిరీక్షణ క్రైస్తవులు మాత్రమే ఉంది. చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. మృతులైన నీ వారు బతుకుదురు, నా వారి శవములు సజీవనముగును. ఎందుకో తెలుసా? ఎంతమంది పోతారు పరలోకానికి? అందరు వెళ్ళరు. పరదేశికి అందరూ వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు తెలుసా? అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ 27వ వచనం. ఇశ్రాయేలు సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషం మాత్రమే రక్షించబడును. ఆ రక్షణము నీకు నాకుందా? ఈ ఉదయకాలమున మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? అదే మనం చదువుకున్న అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేసుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాలమున మనం లేపగలమా? అబ్రాహాముతో అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? మృతులను సైతం లేపుటకు దేవునికి శక్తి ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు 3 బ్రతికించాడు. ఎందుకు బ్రతికించాడంటే తను స్థాపించబోయే రాజ్యములో నువ్వు ఒకవేళ మరణించినా కూడా నీకు మరలా జీవాన్ని ఇస్తానని ఒక గుర్తుగా యేసు దేవుడు 3 బ్రతికించినట్లుగా మనం గమనించాలి. మనం చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడంటే, దావీదు తన బిడ్డలతోటి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటా మాట చూద్దాం. బైబిల్ గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో ఆ చక్కటి మాట ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 1వ వచనం చూద్దాం. ఏముంటుందంటే, నేను వెళుతూ ఉన్నాను, నీవు నీ బిడ్డలను సరిగా చూసుకొని. చూద్దాం. వాక్యం చదవండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. రోజు చదువుతారు బాగా రోజు చదువుతారు. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. నేను చదువుతాగా, అయ్యా పని కాదు. అని ఏమంటున్నాడంటే, కుమారుడా నేను వెళుతూ ఉన్నాను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఇక్కడ నోహు చనిపోయిన తర్వాత తన బిడ్డలకి ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరందరూ కూడా ధైర్యముగా ఉండుడి. ఎలా ధైర్యంగా ఉండాలి? ఎందుకంటే చూద్దాం. నేను పోయే లోకం నుంచి మళ్ళా తిరిగి రాను, మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఎందుకు ఈ మాట చనిపోయేవాళ్ళు చెప్తూ ఉంటారంటే, జనరల్గా మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మన బిడ్డల్ని చూద్దాం. యోబు గ్రంథంలో తన 10 మంది పిల్లలు చనిపోయారు, తన ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. ఆ సమయంలో కూడా దేవుని మీద నమ్మకముతోటి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.
స్తుతించాలి మనం. కాబట్టి మనం గమనించినట్లయితే చనిపోయిన వారు నిజముగా బతుకుతారా? తప్పక బతుకుతారు. ఎలా బతుకుతారంటే, నా వారు మరలా సజీవులవుదురు. ఆ యొక్క నిరీక్షణ నీకు నాకుందా? మనం గమనించినట్లయితే తప్పక ఈ లోకమునందు సపరేషన్ అంటే ఒక కుటుంబంలో 50-60 ఏళ్ళు ఉన్న వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఎడబాటును ఎవరు బనాయించలేరు. బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అది అనుభవించడం తెలుసు, కానీ ఎవరికి తెలియదు. కానీ ఈ కష్ట సమయంలో కూడా మన వాళ్ళు ఏం చేయాలి? మరలా వాళ్ళు బ్రతికించబడతారు. చూద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23లో ప్రతివాడు తన వరసలోనే బ్రతికింపబడును. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అందరు లేకపోరు పైకి. ఎవరైతే దేవునిలో ఉంటారో వారు మాత్రం లెగుస్తారు. యేసు ఏమంటే తెలుసా? విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఉదయకాలమున మన కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మనం ఎందుకు ధైర్యంగా ఉండాలో తెలుసా? చూద్దాం. కీర్తనకారుడు ఏమన్నాడో తెలుసా? 13వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 13వ సంకీర్తన 4వ వచనం. నేను మరణ నిద్ర నొందకుండా నా కన్నులకు వెలుగు నిమ్ము. కాబట్టి మనం గమనించినట్లయితే మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? చనిపోయిన నీ వారిని మరలా నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయనని నీ మనసులో ఉంచుకోవాలి. రాజు అయిన దావీదు సింహాసనంలో కూర్చొనున్నాడు. సింహాసనంలో నాతాను ప్రవక్త వచ్చాడు. వచ్చి, అయ్యా, ఒక విషయం జరిగింది, దానికి నువ్వేమంటావని రాజు దగ్గరికి వచ్చాడు. ఏంటి చెప్పన్నప్పుడు, ఒక గ్రామములో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడికి అనేక మంది గొర్రెలు ఉన్నాయి. వాడి ఎదురుగా ఒక పేదవాడు ఉన్నాడు. వాడికి ఒకటి ఆడు గొర్రె పిల్ల ఉందయ్యా. అయితే ఈ ఆడు గొర్రె పిల్లని వాడు చాలా బాగా చాక్కుంటున్నాడయ్యా. ఒకరోజు ఒక వ్యక్తి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ధనవంతుడు తన సంపద నుంచి ఏమి తీసుకోకుండా ఆ పేదవాడు ఎవరైతే ఉన్నాడో వాడు గొర్రె పిల్లని తీసుకొని వధించి మంచి పార్టీ ఇచ్చినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ చూద్దాం. మనం చూసినట్లయితే ధనవంతుడు గొర్రె పిల్లని ఇవ్వలేదు. ఒక అమాయకుడు, ఒక పేదవాడు వాడు గొర్రెను వధించి దాన్ని పార్టీ చేసి, రాజా నువ్వేమంటావు? ఆ ధనవంతుడిని చంపేసేయి, రాజా. ఆ ధనవంతుడు నువ్వే. నీకు 6 భార్యలు ఉన్నా కూడా వాళ్ళ బత్షెబా అనే పేదవాడు భార్య దగ్గరికి వెళ్ళావు, నాశనం చేశావు. నువ్వు ఎలా జీవిస్తావు రాజా అని ప్రశ్నించినప్పుడు రాజు కంగారు పడతాడు. అయితే నిరీక్షణ ఏమిటో తెలుసా? నువ్వు ఎంత ప్రార్థించినా బత్షెబాకు పుట్టిన బిడ్డ బ్రతకడు, చచ్చిపోవలసిందే వాడు. అది అందుకని రాజు ఏమంటాడంటే, ఆ రోజంతా కూడా ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు. తీరా తన కుమారుడు చనిపోతాడు. అప్పుడు సంతోషముగా మంచి స్నానం చేసి మంచి బిర్యానీ తిని సంతోషంగా ఉండే అనేక మంది ప్రశ్న, రాజా నీ కుమారుడు చనిపోతే నువ్వెందుకంత సంతోషంగా ఉన్నావు? ఎందుకో తెలుసా? ఒక కుమారుడు చనిపోతే అబ్షాలోమా నా కుమారుడా, నీ బదులు నేను చనిపోతే బాగుండు ఏడ్చాడు దావీదు. కానీ ఈ కుమారుడు చనిపోతే సంతోషంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా?
వాడు పరలోకములో ఉన్నాడు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? నేను వాని యొద్దకు పోవాలి కానీ వాడు నా యొద్దకు రాడు. నేను వాని యొద్దకు పోవాలి కానీ ఈ చనిపోయిన కుటుంబం నోహు దగ్గరికి వీళ్ళు వెళ్ళాలి కానీ నోహు మళ్ళా తిరిగి రాడు. అయితే బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, ఈ కుటుంబం మళ్ళా నోహును చూడాలంటే, లేదా నోహుని మళ్ళా చూడాలంటే ఈ వాక్యం విన్న నీవు నిబ్బరము కలిగి ధైర్యం ఉంది దేవునిలో ఉన్నట్లయితే నువ్వు మరణిస్తే నీ భర్తను మళ్ళా చూడొచ్చు, నీ తండ్రిని మళ్ళా చూడొచ్చు. కండిషన్ ఏమిటంటే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి, అది కండిషన్. అలా ఉన్నట్టయితే తప్పక దావీదు ఏమంటే తెలుసా? నేను వాని యొద్దకు పోవాలి కానీ వాడు నా యొద్దకు రాడు. నువ్వు నోవహు దగ్గరకు పోవలసిందే కానీ నోవహు నీ దగ్గరికి రాడంతే. మన అమ్మ మన నాన్న మన దగ్గర రాడు, మనం పోవాలి అక్కడికి. మన చూపు అంతా పైనే ఉండదు, కింద ఉండకూడదు. మన చూపు అంతా పైన ఉండకూడదు. అయితే కుటుంబ వ్యవస్థలో మనమందరం కలిసి జీవించాం కాబట్టి, మామూలు మరణం పొందారు కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు శిలువ మీద తన రక్తాన్ని చిందించి నీకు నిత్య జీవనటువంటి హక్కునిచ్చాడు. కాబట్టి ఆ నిత్య జీవం నువ్వు పొందాలంటే, ఆ నిత్య జీవనం నడబడాలంటే, ఆ నిత్య జీవంలో కిరీటం పొందాలంటే నేడే రక్షణ దినం, నేడే మంచి దినం. మనం మరణిస్తామని మరణం గురించి భయపడకూడదు, మరణాన్ని గురించి భయపడకూడదు. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా చచ్చిపోతాం, అది తిరుగులేదు. దానికి ఎవడు దానికి ఆపలేడు. ఒకవేళ యేసు ప్రభు గారు బతికుండా వస్తే ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అంటే బతికుండగా లేని చేసి వెళ్ళిపోవటం. ఆ బహుమానం మనకు ఉండదు, అది కొంతమంది ఎవరికో వస్తుంది, అది మన తర్వాత జనరేషన్కి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుణ్ణి గుర్తెరిగి ఆయన మాటల్లో ఉన్నట్లయితే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని జయించిన యేసయ్య నా దగ్గర ఉన్నాడు. తుఫాన్ని కాళ్ళ కింద పెట్టిన యేసయ్య మన దగ్గర ఉన్నాడు. ఆయన నమ్మి ఆయన మాటలతోటి మనం జీవించి ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే జీవితాంతం యేసయ్యతోటి మనం జీవించగలము. అటువంటి బహుమానం రావాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్యవంతుడైన దేవ యేసయ్య మా తండ్రి, ఈ ఉదయకాలం తండ్రి మా పాలెంలో మేము గమనిస్తూ ఉన్నాం. 2 రోజులకు ఒకసారి మరి చనిపోతున్నవారు తండ్రి దేవ, పెద్దవారు అయిపోయారు. అనారోగ్య సమస్యలు, అలాగే తండ్రి తెల్ల నోపల గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ. వాళ్ళ కుటుంబాన్ని ఆదరించు తండ్రి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పినట్లుగా నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖించదు దేవా, మేము దుఃఖపడము నాయన. ఇశ్రాయేలు చెప్పినట్లుగా మరణం అనేది గృహ ప్రవేశం లాంటిది. ఇక్కడి నుంచి ఇంకొక గృహానికి వెళ్తాం తండ్రి దేవా. ధైర్యపరిచి మా కుటుంబాలను ఆదరించి మమ్మల్ని కనికరించి నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కాపాడమని, నేను వాడి యొద్దకు పోవాలి కానీ వాడు నా యొద్దకు అనే మాటని గుర్తించుకొని మా జీవితాలు సరి చేసుకొని తండ్రి దేవా అలా జీవించే భాగ్యం మాకు కలిగించమని, ఈ దినవశం మా నింపమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి.